ఈ నర్సన్పేట పరిధిలో ఉన్న ఇది మాతృని చూడండి. ఇది ఎలాగొంది, మా మదర్ గారు చనిపోతే చూడండి ఆ చీకటి గదిలో పడి చనిపోయారు. అప్పటికి మేము ఆ బాక్సులు తెచ్చుకున్నాం, 9,000 ఖర్చు పెట్టి. ఆ బాక్సులు తెచ్చుకున్నప్పుడు కూడా తాళాలు ఇవ్వలేదు, అక్కడ పడేశారు. మార్నింగ్ ఆ బాడీ ఏమవుతాయని చూడండి. మీరు తదనంతరం రేపు అది తీసుకెళ్లి మేము మరి దాన ధర్మాలు చేయాలంటే అది స్మెల్ వచ్చి మేము ఎంత ఇబ్బందులు పడతాం. పందుకొక్కులు వాటర్ చూడండి, చూడండి ఒకసారి ఇందులో పడించానండి. మా అమ్మగారు కనీసం కరెంట్ కూడా లేదు, ఒక లైట్ సదుపాయం లేదు. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు 9:30 అంత ప్రాంతం 9:30 అవుతుంది. చూడండి ఆ బాక్స్ అక్కడ ఉన్నాయి, కనీసం తాళాలు ఇచ్చి చూడండి. ఇక్కడ ఇలాంటి అన్యాయం జరిగితే చూడండి, నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి. దయించి నేను జనసేన పార్టీలో 6 years నుంచి ఉన్నానండి. నేను ఎంతగానో కష్టపడతాను. అలాంటి నాకు ఇలాంటి అన్యాయం జరిగిందండి. అందరు కొద్దిగా దయించి ఆలోచించండి. చూడండి నా తల్లి పరిస్థితి ఎలా ఉంది.